పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా తెలంగాణ పాత్రికేయులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా తాజా మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత గారు, అదేవిధంగా మా పట్టణాధ్యక్షుడు గట్టి సతీష్ గారు, వివిధ హోదాలో ఉన్న మా నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా చేసిన నాయకులకు అందరికీ నాయకులు నమస్కారం. రోజు చూస్తున్న చరిత్రను చూస్తుంటే ఏడవల్ల నవ్వాల ఇది ఒక ప్రభుత్వమా, ఈ మనుషులు వాళ్ళు ఉన్న మంత్రులు ఒక మంత్రులా అని చెప్పే విధంగా ఇలా కొండ సూరయ్య గారు అన్ని పార్టీలు మార్చి రాజశేఖర రెడ్డి గారు ఉండగా రాజశేఖర కాంగ్రెస్ అధికారంలో టీఆర్ఎస్ రాగానే టీఆర్ఎస్లో మంత్రిగా అనుభవించి ఆయన తండ్రి వయసు ఉన్నంత ఒక పెద్ద మనిషి పట్టుకొని కేసీఆర్ ఉండడం గుండె వేసుకు చంపిండా కేటీఆర్ అని చెప్పే దురదృష్టమైన మాట. అదే మాటతో ఒక మహిళను కించపరిచే విధంగా కేటీఆర్ మీద ఒక అభియోగం మోపి ఒక మహిళ అయి ఉండి కూడా, ఎందుకంటే ఇవన్నీ మీకు అలవాట్లు కనుక మీకు జ్ఞాపకం వస్తున్నాయి. మీరు చేసే పనులన్నీ తప్పుడు పనులు చేసిన కనుక మీకు జ్ఞాపకం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా తెలుగుతో ఒక మంత్రి హోదా నుండి ఒక మహిళ నుండి ఒక మహిళను కించపరిచే విధంగా మాట్లాడు. అదే నీకు ఒకనాడు మంత్రివర్గంలో స్థానం ఇచ్చి ఒక బిడ్డగా చూసుకున్న ఒక తండ్రి లాంటి కేసీఆర్ను నోటుకు వచ్చిన మాటలు మాట్లాడు. ఆయన గుండె వేసి చంపిండొచ్చు కేటీఆర్. అంత దుర్మార్గం కాదు, ఎటువంటి దుర్మార్గం కాదు, దొంగలం కాదు. ఏ కాన్షియస్ లెవెల్ పోతే ఎవరు భయపడతారో నాయకులను చూసానంటే నీ కాన్షియస్ కొత్త చెప్తారు ప్రజలు. ఇటువంటి పిచ్చి మాటలు మానుకో, ప్రజల కష్టాలు గుర్తించి ప్రజల కష్టాలు పాల్గొను. ఇవాళ దాదాపు 5 నుంచి 6,000 మంది మీరు కూడా పార్టీ సేవలు కూడా చూసినచ్చు. రైతాంగం అంతా కూడా అందరినీ ఇక్కడ కట్టడి చేసారు. కొంతమంది పోలీసులు కట్టడి చేసింది. ఇంకా చాలామంది వచ్చేటప్పుడు వాళ్ళు సిద్ధమైపోయే వాళ్ళు. ఏ పార్టీలో కలుగుతున్నా, ఏ పార్టీ కూడా మేము ప్రోత్సహించలేదు, ఎవరు ప్రోత్సహించుకున్నా వాళ్ళ కడుపు మంటతో రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, వర్షాకాలం సీజన్ అయిపోయింది, ఇప్పటికి కూడా ఏది లేదన్న ఉద్దేశంతో రైతులందరూ ధర్నా చేస్తున్నారు. విష జ్వరాలతో మొత్తం జిల్లా అంతా కూడా, పాత జిల్లా అంతా కూడా వణికిపోతున్నది, తెలంగాణనే వణికిపోతున్నది. అటువంటి పరిస్థితుల్లో దాన్ని పట్టించుకున్న నాతో లేడు. ఏమున్నా మీ బొబ్బాలు కట్టుకోవడం కానీ ఇలా పొరకలో ఏదో పెద్ద ప్రోగ్రాం అయింది. దానికోసం నచ్చిన మంత్రులంతా తరలించరు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఒక హాస్పిటల్లో ఏమున్నది ఏం కదా అని చెప్పి పొరట్లలో, మెట్పల్లిలో, జగిత్యాలు ఇట్లా మీరు కనుక ఒక హాస్పిటల్కి పోయి విషజ్వరాల మీద ఏమైనా డాక్టర్తో మాట్లాడేద్దాం, అది లేదు. ఒక్కనాడు కూడా మెడికల్గా రివ్యూ చేసిన పాపాన పోలేదు ఇప్పటికి కూడా. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తున్నది, ప్రజలు గ్రహిస్తున్నారు. దాంట్లో ప్రజలు ఇప్పటికే 9 నెలల లోపట్నే అలా చూసి సహించలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం. అయ్యో ఎంత తప్పు చేస్తున్నా ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మలపడానికి కోసం హైడ్రా పేరు మీద అక్కడ మూసి ప్రాంతాలను ఇన్నేళ్ళు లేదు, ఎప్పుడో నైజాం కాలంలో ఉన్నప్పటి మూసి ఇప్పుడు ప్రాక్షాళన చేసి దాన్ని చేసేదే ఉన్నారు. నీ దగ్గర డబ్బులు ఎక్కడి? ఈ రుణమాఫీ చేయడానికి కోసం ఇవాళ రైతులకు రైతు బంధు ఇస్తాను, మీ దగ్గర పైసలు లేవు. ఇలా చేస్తా అని చెప్పి ఏదో షోకు డబ్బులు చేసుకుంటా, కమిషన్కు పడుకుంటా ఇటువంటి పిచ్చి ఆలోచనతో ప్రభుత్వం నడుస్తున్నారు. ఏ మంత్రిగా మంత్రి నాయకుడు, ఏ మంత్రిగా మంత్రి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి ఎక్కడ కూడా అధికారం లేదు వాళ్ళ మీద. ఈయన నోటికి వచ్చిన ఈయన మాట్లాడుతున్నాడు, ఆయన నోటికి వచ్చినప్పుడు. నిన్ననే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి, ఇంకా 20 లక్షల మందికి మేము ఇంకా రుణమాఫీ చేసేస్తున్నారు. నేను రుణమాఫీ చేసిన అని చెప్పి మీరు రుణమాఫీ అయిపోయింది, 2 లక్షల రుణమాఫీ ఏ కాలంలో చేసామని చెప్పి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టుకొని పాలాభిషేకాలు చేయించుకున్నారు ఈ నాయకులతో. సిగ్గు చెట్టు నిజంగా చెప్పాలంటే సిగ్గు చెట్టు మీరు చేసే పనులు. ఏ ప్రభుత్వం కూడా అంటే మేము కూడా 70 సంవత్సరాల చిన్న ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు అంటే రాజకీయం లేకుండా బయట ఉన్న విద్యార్థి నాయకుల నుంచి ఒక తెలంగాణ ఉద్యోగులు వాళ్ళకొని అప్పుడు చూసుకుంటూ వచ్చిన. కానీ ఇటువంటి దుర్మార్గమైన పాలన ఎక్కడ కూడా లేదు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన స్టాండర్డ్ ఆయన కాపాడుకోవాలి, ఒక మంత్రుల స్థానంలో వాళ్ళ హోదా వాళ్ళు కాపాడుకోవాలి. కానీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడి ఇచ్చినట్టు ఇప్పటికైనా గ్రహించండి. 9 నెలల కాలం గడిచిపోయింది, 10 నెలలు అయిపోతున్నది. ఇప్పటికైనా ప్రజలను పట్టించుకొని, ప్రజా సమస్యలను పట్టించుకొని. కానీ హైడ్రా పేరు మీద నువ్వు బంగాళ కూరగొట్టగానే పెద్దోళ్ళు అయిపోతాను, దాని మీద పేదోళ్ళందరూ నాకు ఓట్లు వేస్తుంటే పేదలు మనవారు వస్తున్నారు. ఏ వీడియో తీసినా కానీ వాళ్ళు మనం వస్తున్నారు, ఏడుస్తున్నారు, వాళ్ళ కలకల దొరుకుతుందని చెప్పి శాపిస్తున్నారు. ఎంతకంటే ఇంకేం కావాలి? అటువంటిది లేకుండా ఇటువంటి ఈ లండు మాటలు నచ్చిన లఫంగ మాటలు బంద్ చేసి ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి ప్రజల మీద, అభివృద్ధి మీద అభివృద్ధి పిడికాడ మనుగోలేదు.
వర్షాలు పడుకుని ఎంతో పెద్ద భారీ వర్షాలకు రోడ్లని సర్వనాశనం అయిన గ్రామాలలో కానీ ఇలా పట్టణాలలో కానీ అయినాయి. ఒక్క 10 రూపాయల బిల్ల లేదు, ఇవరకు ఫండ్స్ లేవు. ఇవాళ ఏది లేకుండా చేయకుండా ఇవన్నీ ఏదో డ్రామాలు ఆడుతున్నారు కనుక ప్రజలు పెద్ద మనసుతో చూస్తున్నారు, ప్రజలు గ్రహిస్తున్నారు. ఎందుకంటే టైం కావాలని చూస్తున్నారు. టైం లేదు, ఇవాళ కేసీఆర్ మాట్లాడతలేడు, కేసీఆర్ లేదు. కేసీఆర్తో నీకెందుకే? కేసీఆర్ ఏం చేయాలో, ఏ కార్యక్రమం చేయాలో, ఎట్లా చేయాలనేది ఆలోచిస్తూ ఉంటాడు. అంతేగాని కేసీఆర్ గొడవ ఇస్తాం పిన్నాను ఒకడు అంటాడు, కేసీఆర్ నోరిపుతాను అంటాడు, పిచ్చోడు అంటాడు. ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండాలని అంటాడు, మళ్ళీ అప్పుడే కేసీఆర్ ఇస్తాడు. ఇటువంటి పిచ్చి మాటలు నాయకత్వం ఎప్పుడు చూడలేదు. రాజకీయం అంటే హుందా చేయాలి, ఇలా ఎక్కడికి పోయినా హుందా ఉండాలి. అదే అప్పుడు రాజకీయ నాయకుల లక్ష్యం. కానీ ఇటువంటి పిచ్చి మాటలు మానాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలను పట్టించుకోండి, ప్రజల కోసం పనిచేయండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారి నేతృత్వంలో ఇవాళ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారు వచ్చిన సందర్భంగా టౌన్ ముఖ్య నాయకుల సమావేశం, అదేవిధంగా మరి జిల్లాలో జరుగుతున్నటువంటి విష జ్వరాలు కానీ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి గురించి ఒకసారి మా జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పినట్టుగానే వీళ్ళ కొరుట్ల నియోజకవర్గానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు, పెద్ద వాళ్ళందరూ వచ్చి మరి ఇవాళ హడావిడి చేస్తున్న సందర్భంగా పెద్దలు చెప్పినట్టుగానే మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా గరీబోళ్ళు, చాలా దీన స్థితిలో ఉన్నటువంటి మా ఊర్లు, మా పట్టణాల్లో ఉన్నటువంటి వార్డులను అదే కారులో వచ్చేటప్పుడు ఒక వార్డుకి వెళ్ళి, ఒక ఊరికి వెళ్ళి మీరు విజిట్ చేస్తే శానిటేషన్ ఎంత అధ్వానంగా ఉన్నది, మరి ఏ ఊర్లో ఎంతమందికి జ్వరాలు వచ్చినాయి, ఎంతమంది మచ్చాన పడ్డారు, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు, ఎంతమంది చనిపోయారు అనేది ఒక్కసారి అర్థమవుతుంది. అది కేవలం మీ వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి చేస్తున్నారు తప్ప వ్యవస్థ బాగు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఏ ప్రజాప్రతినిధి, ముఖ్యమంత్రితో సహా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరు కూడా పనిచేయాలి. నిన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చారు జైత్యాల టౌన్లో. అసలు కళ్యాణ లక్ష్మి చెక్కులు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తుల బంగారం ఇస్తా అని చెప్పేసి ఆ వాల్ పెయింట్స్ రాస్తే అది అబద్ధం అని చెప్పేసినట్టు గెలిచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మరి మారిన ఎమ్మెల్యే గారు మరి తులం బంగారం మరి ఇచ్చిన అసలు మాకైతే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వకపోతే ఇవాళ రైతులు రుణమాఫీ లేకపోయే, రైతు బంధు లేకపోయే, ఒక పైసా కూడా పెట్టుబడి సాయం అందించలేదు. అంటే ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్నటువంటి నీచమైన పరిపాలన. అసలు అడ్మినిస్ట్రేషనే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నుంచి పడితే కింది స్థాయి వరకు ఒక్కరికి కూడా పరిపాలన ఏ విధంగా చేయాలి అనేది మాత్రం అవగాహన లేదు. కేవలం తిట్లు, పురాణాలు, కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట దిగజార్చడం, వాళ్ళు బాగా తిడితే చాలా పెద్దోళ్ళు అవుతారని చెప్పేసి ఒక వ్యక్తి గురించి వెళ్తున్నారు. కానీ కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకోండి, బాగుపడతారు. బంగారు తెలంగాణ 10 సంవత్సరాల్లో ఎంత ముందుకెళ్ళింది, ఒకసారి వారిని ఆదర్శంగా తీసుకొని ఒక వ్యవస్థ బాగుపడడానికి మీరు 9 మాసాలైంది ఎక్కడ కూడా మరి పాలన మెరుగుపడలేదు. ప్రజాపాలన అని చెప్పేసి వచ్చారు, ఎక్కడ కూడా పరిపాలన కానీ 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. కనీసం ఇప్పటికైనా సొయ్యి తెచ్చుకొని కొంచెం ప్రజల కోసం బతకండి. ప్రజలు ఓట్లేసిన పాపానికి 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ప్రజా అవసరాలను గుర్తించి మరి మెరుగుపరచాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులను మరి అభివృద్ధి కేసీఆర్ గారు చాలా చేసారు. మరి ఇక్కడ కలెక్టరేట్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ, కవిత గారు ఉన్నప్పుడు 4500 డబుల్ బెడ్రూమ్లు చిన్న మినీ టౌన్ లాగా ఇవాళ ఎంతో అద్భుతంగా చేసారు. మా జైత్యాల పట్టణానికి 50 కోట్లు తీసుకొచ్చారు. ఇంతకన్నా అభివృద్ధి ఏముంటాయి? కాబట్టి వ్యక్తిగతం గురించి ఆలోచిస్తారు. వ్యక్తిత్వం కోల్పోయి కేవలం వ్యక్తిగత అవసరాల గురించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచిస్తారు. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వ్యవస్థను బాగుపరచాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ వాళ్ళు చెప్తున్నా, కనీసం ప్రజల ప్రాణాలైనా కాపాడండి అని చెప్పేసి తెలియజేస్తాం.